నాగార్జున గారు అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రజ్ఞా స్కూల్లో ఎంత డిసిప్లిన్ ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే మహానుభావుడు నాయుడు వీరయ్య గారు ప్రముఖ స్వతంత్ర యోధులు, వారి అంశంలో పాఠాలు నేర్చుకున్నటువంటి చక్రనాథ్ కానీ కోటేశ్వరరావు గారు కానీ పిల్లలకి ఎంత డిసిప్లిన్ చెప్పుకుంటారో నాకు తెలుసు. మరి ఎంత అలరంలో నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. పిల్లలు ఆర్ యు రెడీ? అలర్ చేయడానికి రెడీ ఉన్నారా? చాలా. ధోని 6 కొడితే ఎలాగమ్మా అరుస్తారు? ఇంకా అలర్ చేయాలి. దట్స్ నైస్. ఇప్పుడు సైలెంట్ గా ఉండాలి, చెప్పిందంతా కూడా వినాలి. ఈ మనిషికి 2 కోణాలు కూడా తెలుసుకోవాలి. అవసరం వచ్చేటప్పుడు అల్లరి, అవసరం వచ్చేటప్పుడు డిసిప్లిన్ 2 అలవర్చుకోవాలి. ఎందుకంటే మీ ఏజ్లోనే అల్లరి చేయాలి. ఇప్పుడు నేను ఏదైనా అల్లరి చేయలేను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక రకంగా చూస్తే జలసీ ఫీల్ అవుతున్నాం. స్కూల్ ఫంక్షన్ ఇలా చూస్తున్నాను, ఈ చిన్న పిల్లలు ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నారు. అలాగే మన పిల్లలు యాంకరింగ్ చేస్తున్నారు. మనందరం ఏం చేస్తాం? సుమా యాంకరింగ్ బాగుంటుందండి, ఝాన్సీ యాంకరింగ్ బాగుంటుందండి అని అంటుంటాం కదా. పిల్లలు ఎంత బాగా యాంకరింగ్ చేశారండి. ఒక్కసారి చప్పట్లో వాళ్ళ యాంకరింగ్ కోసం. అంటే మీలో ప్రతి ఒక్కరికి కూడా ఒక సృజనాత్మకత ఉంటుంది. మీరంతా కోపంగా చూస్తున్నారు, చీఫ్ గెస్ట్ గారు ఎంతసేపు మాట్లాడతారు అని నేను చాలా తక్కువగా ముగిస్తాను. ఎందుకంటే కల్చరల్ ఈవెంట్స్ ఉన్నట్టు ఉన్నాయి. కానీ నేను ఇటువంటి స్కూల్ ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేయాల ఏ రోజు మా బాల్యంలో. ఎందుకో తెలియదు, ప్రశ్నకి నాకు ఒక లింక్ ఉందేమో అనిపిస్తుంది. నేను 1993లో గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యాను. అదే సంవత్సరంలో ప్రజ్ఞా స్కూల్ ఎస్టాబ్లిష్ అయింది. నా సర్వీస్లో 23 సంవత్సరాలు అయింది, వేరే సర్వీస్ కూడా 23 సంవత్సరాలు అయింది. మొట్టమొదటిసారిగా ఒక పల్లెటూరు నుంచి హైదరాబాద్ స్టడీ సర్కిల్ వెళ్ళేటప్పుడు ప్రజ్ఞ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. మళ్ళీ ఇక్కడ కూడా ప్రజ్ఞనే ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఈ జీవిత సంఘటనలు, మరి నాయుడు చక్రనాథం కోసమేమో నన్ను గుంటూరు డిప్యూటీ కమిషనర్గా భగవంతుడు అవకాశం కల్పించాడేమో అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే పిల్లలు, స్టూడెంట్స్ అండ్ టీచర్స్, నేను ఈ ముగ్గురికి కూడా భవిష్యత్తు మీద నాకు ఉన్న ఆలోచనలు మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజుల్లో మనం చూస్తే తరగతి గదిలో దేశ భవిష్యత్తు అనే ఒక ఉద్దేశంతో మనం పిల్లలకి ఎడ్యుకేషన్ కలుగు చేయాలి. చాలా దగ్గర మనం మిస్ అవుతున్నాం. పక్కన ఉన్నవాడు ఈ టెక్నోలో చదివించాడు అంటే మనం ఇమీడియట్గా ఈ టెక్నోలో చదివించాలి. పక్కన ఉన్నవాడు ఇంకేదో దాంట్లో చదివిస్తే మనం చదివించాలి. డాన్ బాస్కోలో చదివించాడు అంటే డాన్ బాస్కోలో మనము చదివించాలి అని అనుకుంటున్నారే తప్ప మన దగ్గరలో ఉన్నటువంటి అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం అవగాహన చేసుకోవాలి. మీకు ఉదాహరణకి 1995లో రాష్ట్రం మొత్తం మీద 10 ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళని మనం చూసినట్లయితే మొత్తం 10 ర్యాంకులు సాధించినటువంటి అందరూ కూడా గవర్నమెంట్ చిన్న చిన్న స్కూల్స్, ప్రైవేట్ స్కూల్లో చదివిన వారే. ఈరోజు మనం ఐఏఎస్, ఐపీఎస్లో మనం చూసినట్లయితే ఎంతమంది ఐఏఎస్, ఐపీఎస్లో కార్పొరేట్ స్కూల్స్లో, కాలేజెస్లో వస్తున్నారు. అది ఒక్కసారి తల్లిదండ్రులు గమనించాలి, పిల్లలు గమనించాలి. విజయానికి స్కూల్ కాదు అంతిమం. మొట్టమొదటిసారిగా విద్యార్థి తను ఏం చేయాలనుకుంటున్నాడు, తను ఏం కావాలనుకుంటున్నాడు అన్న ఆలోచన కరెక్ట్గా ఉండాలి. ఒక లక్ష్యం ఉండాలి.
గాలిపటానికి దానం ఎలాంటిదో విద్యార్థి జీవితానికి లక్ష్యం అలాగే ఉండాలి. దురదృష్టవశాత్తు మన భారతదేశంలో మన స్టూడెంట్స్కి లక్ష్యం లేని ప్రయాణము ఎంతమంది శాతం చేస్తున్నారో తెలుసా? మీరంతా ఆశ్చర్యపోతారు. 97% విద్యార్థులు వాళ్ళకి లక్ష్యమే లేకుండా జీవన ప్రయాణము విద్యా విధానంలో ఉంటున్నారు. కాబట్టి నేను తల్లిదండ్రులు కూడా ఒకటి చెబుతున్నాను, మీరు పిల్లల్ని అభ్యుదయం చేయండి. పిల్లల్ని అభ్యుదయం చేశాక వాళ్ళు దేనికి పనికొస్తారన్నది మొట్టమొదటి అబ్జర్వర్ తల్లి, తర్వాత తండ్రి. అలాగే ఒక కుర్రవాడికి విలువలతో కూడినటువంటి విద్య మనకు కావాలి. తను పెద్దయాక తల్లిదండ్రులని చక్కగా అభిమానంగా ప్రేమగా చూసుకునే ఒక తత్వాన్ని మనం అలవాటు చేయలేకపోతే ఆ విద్య అనవసరం, దాంతో ఏ మాత్రం లాభం లేదు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పుకుంటారు, సెల్ఫ్ డిసిప్లిన్, క్యారెక్టర్, ఎడ్యుకేషన్ నాకు 3 దైవాలు అంటారు. ఎప్పుడూ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు. స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ మన జీవిత విధానాన్ని మారుస్తుంది. ఎడ్యుకేషన్ వల్లే మనం ప్రగతి పదంలో వెళ్తాము. ఎడ్యుకేషన్ వల్లే మనము జీవితానికి సార్థకత ఏర్పరచుకుంటాం. మీరు తల్లిదండ్రులు ఇందాకే మాస్టర్లు చెప్పారు, ఉదయం 5 గంటలకే లేచి వాళ్ళు కూడా విద్యార్థుల్లాగే మిమ్మల్ని తయారు చేస్తారని. మరి ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతని తీర్చుకోగలుగుతారా? ఎప్పుడు తీర్చుకోగలుగుతారు? మీరు అనుకున్న గమ్యాన్ని సాధించేటప్పుడు మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. మా అబ్బాయి ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని ఆ కళ్ళల్లో ఆనందం ఉన్నది. అదే మీకు ఇచ్చినటువంటి కృతజ్ఞత తప్ప తల్లిదండ్రుల కృతజ్ఞత ఎన్ని జన్మలైనా మనం తీర్చుకోలేదు. నేను ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన వాడిని. నేను సివిల్ సర్వీస్లో చదువుతూ గ్రూప్ 1 సర్వీస్లో రాష్ట్ర 7th ర్యాంకులో సంపాదించాక నా తల్లిదండ్రులు పడిన ఆనందమే నేను ఆలోచించిన రుణాన్ని ఫీల్ అయ్యాను. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన జీవితంలో అత్యున్నత స్థానానికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల కళల్లో ఆనందం చూడాలని, ఒక గమ్యాన్ని, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజుల్లో విద్యార్థుల పెంపకంలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. తరగతి గదిలోనే కాకుండా మన ఇంటిలో కూడా పెంపకం మీద దృష్టి పెట్టాలి. జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు, ఒక మొక్కకి కావలసిన నీళ్లు, కంచె, దాని సంరక్షణ ఏ రకంగా మనం చేస్తామో అదే రకంగా పిల్లలు చేయాలి. అంతేగాని మొక్క ఎదుగుదలను నువ్వు నిర్ణయించలేవు కాబట్టి పిల్లల తాలూకా గమ్యాన్ని నువ్వు నిర్ణయించలేవు అంటారు. వెల్కమ్ టు వెంకటేశ్వర గారు ప్లీజ్. అందువల్ల మన తల్లిదండ్రులు కూడా హై యాంగ్జైటీ ఉంటుంది. ఏమిటి అంటే మా వాళ్ళు బాగా చదివియాలి, అన్నిట్లో ఫస్ట్ రావాలి, అందరికంటే మంచి ప్రయోజనం కావాలి, ప్రతి ఒక్కరూ పలానా వాళ్ళ అబ్బాయి టాపు టెర్రస్ అని అనుకోవాలన్నటువంటి ఆతృతతో పిల్లల తాలూకా మనసును గాయపరుస్తుంటారు. ఎట్లాగంటే ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. నేను చెప్పినవన్నీ కూడా అనుభవించిన ఎగ్జాంపుల్స్. ఏమిట్రా, మన పక్క నాని గారి అబ్బాయి ఎంత చక్కగా చదువుతాడో చూస్తున్నావా, ఎంత బుద్ధిమంతుడు అని మన పిల్లలతో అంటుంటారు చాలా మంది అమ్మలు తెలియక. దాంట్లోనే కంపారిజన్ ఈజ్ వర్స్ట్ ఎనిమీ ఆఫ్ హ్యూమన్ ప్రోగ్రెస్ అంటారు కృష్ణమూర్తి గారు. ఎప్పుడు కూడా మన పిల్లల్ని ఇంకోటితో కంపేర్ చేయకూడదు, ఇంకోటితో పోల్చకూడదు. ఎవరు ఒకరు పోలిక లేదు, ఎవరి జీవితాలు. ఉదాహరణకి మా విలేజ్లో టీచర్స్ ఎక్కువ, అందరూ టీచర్స్ విపరీతంగా సెలెక్ట్ అవుతుంటే ఒకరోజు మా అమ్మ ఆతృతతో మాట అన్నది, నాన్న నువ్వు చాలా చదివావు, ఈ రోజు ఉద్యోగం లేదు, అందరూ టీచర్స్గా జాయిన్ అయ్యి బ్రహ్మాండంగా ఉద్యోగం చేసుకుంటున్నారు కదా. ఒక 5 నిమిషాలు గాయపడింది నా మనసు.
నేను మా అమ్మకు ఒకటే సమాధానం చెప్పాను నవ్వుకుంటూ, అమ్మ వాళ్ళ లైఫ్ వాళ్ళది, నా లైఫ్ నాది. నాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఇప్పుడు ఎంత బాధపడుతున్నావో అంతకంటే 1000 రెట్లు ఆనందాన్ని నువ్వు పొందుతావు, అంతవరకు ఓర్పు సహనం వహించమ్మా అని. ఇప్పుడైతే రాష్ట్ర ర్యాంకులో నేను సెలెక్ట్ అయ్యాను, చుట్టుపక్కల 10 విలేజెస్ అందరూ కూడా నాకు సన్మానం చేశారు. ఆ ఫంక్షన్లో నన్ను చూసి నా తల్లిదండ్రుల కళ్ళలో ఆనంద బాష్పాలు రాగాయి. అదే నేను వాళ్ళకి ఇచ్చినటువంటి ఘనమైన కృతజ్ఞత. తల్లిదండ్రులు మీరు సమయంలో పాటించి పిల్లలు ఏం కావాలనుకుంటున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారని చూడవలసినటువంటి ప్రథమ బాధ్యత మీ మీద ఉంటుంది. ఇక రెండవది, పిల్లల దగ్గర మనం కొన్ని మాట్లాడకూడదని మనం మాట్లాడుకుంటాం. ఇంట్లో ఎవరో మనకి నచ్చని వ్యక్తి వస్తాడు, ఇమీడియట్గా వీడియో కూడా ఇంటికి వస్తే మనం బుర్ర తినేస్తాడు అని పిల్లల ముందే అంటాం. ఈ రకమైనటువంటి నెగటివ్ ఇంపాక్ట్ పిల్లలంటే చాలా సున్నిత హృదయం, వాళ్ళని పెంపడం అనేది ఎంత ఈజీ కాదు. ఉదాహరణకి అమెరికాలో స్కూల్స్లో రిఫార్మ్స్ కావాలని చెప్పి అమెరికా విద్యా అధికారులు అందరూ కూడా ఫిన్లాండ్ మొదలు దేశాలు వెళ్ళి తరగతి గదుల్లో కొన్ని రోజులు అబ్జర్వ్ చేసి అప్పుడు సంస్కరణలు చేపట్టారు. మనం అనుకుంటాం పిల్లలు నేను చెప్పినట్టే వినాలి, నేనేం చెప్తే దట్ ఈజ్ ఫైనల్. దయచేసి ఇలాంటి యాటిట్యూడ్ తల్లిదండ్రులకు ఎవరికి ఉంటుంది. పిల్లలు ఒక ఫ్రెండ్లా పెంచండి, ఒక స్నేహితుల్లో పెంచండి, ఒక స్నేహితురాల్లాగా మీ అమ్మాయిని పెంచండి. ఏమి తను చెప్పాలనుకున్న తల్లితో ఫ్రీగా మాట్లాడే అవకాశం కల్పించండి. ఏం చెప్పాలనుకున్నా తన కుమారుడు తండ్రితో ఒక స్నేహితుడితో చెప్పుకున్నట్టు పాల్పంచుకునే వాతావరణం క్రియేట్ చేయండి. అది చాలా చాలా అవసరం ఈ రోజుల్లో. అలాగే క్లాస్ టీచర్స్ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. మా అమ్మాయి చికాగోలో ఒక స్కూల్లో చదువుకుంటుంది. నౌ షీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఒకరోజు 7th క్లాస్ చదువుకునేటప్పుడు విపరీతంగా వర్క్ చేసుకుంటుంది మా పాప. ఏమ్మా ఏం చేస్తున్నావు, చాలా ఎక్కువ చేస్తున్నావు ఏమిటి అని. కానీ నాన్నగారు HW CW రెండు నాకు ఉండిపోయేయండి, అది కంప్లీట్ చేయకపోతే మా టీచర్ గారు చాలా కోపం అవుతారు. ఈ అబ్రివేషన్ ఎక్కడి నుంచి వచ్చాయి? HW అంటే ఏంటమ్మా, హోంవర్క్ అండి అని. CW అంటే ఏంటమ్మా అంటే క్లాస్ వర్క్ అండి అని. దాని విపరీతమైనటువంటి డంప్ చేసేస్తున్నారు. మనం స్ట్రెస్ని టీచర్స్ని నేను హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్, దయచేసి అర్థం చేసుకుని ఐ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ టీచర్ బికాస్ ఆన్ సో మెనీ అకేషన్స్ ఐ వాజ్ ద టీచర్. నా టీచింగ్లో 150 మంది ఆఫీసర్స్ అయ్యారు స్టడీ సర్కిల్లో. దెన్ ఐ వాజ్ ద టీచర్. టీచర్ అంటే నాకు అత్యంత గౌరవం. అప్పుడు నేను ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏమిటండి HW CW టెక్నాలజీ, ఇంత హోంవర్క్ ఇస్తే వాళ్ళని యూఆర్ మేకింగ్ దమ్ స్లేవ్స్. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ స్టడీసే కాకుండా, ఇందాక నేను మా యాంకర్ వర్షం చూశాను, నేను కొద్దిగా వెలుగుదిద్దుకుంటే అంటే ప్రతి ఒక్క వ్యక్తికి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ యాంకర్స్ పిల్లలు వాయిస్ బాగుంది, డైలాగ్ డెలివరీ బాగుంది, కానీ బాడీ లాంగ్వేజ్లో ఇన్వెర్స్ అవ్వాలి. ఇన్వెర్స్ అయ్యే తత్వం నాకు కనిపించలేదు. అదే కానీ ఉండేటట్టయితే యూ విల్ బి ద బెస్ట్ యాంకర్స్ ఇన్ అవర్ స్టేట్. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు ఐడెంటిఫై చేయాలి. టీచర్స్ నన్ను ఐడెంటిఫై చేశాడు మా గురువు గారు. ఎప్పటికైనా ఇతను పెద్ద ఆఫీసర్ అవుతాడు ఈ రాష్ట్రంలో అని చెప్పి నన్ను మా మ్యాథమెటిక్స్ టీచర్ వై సూర్యనారాయణ గారు అని, ఆయన రిటైర్డ్ టీచర్ విశాఖపట్నం, ఆయన నన్ను ఐడెంటిఫై చేశారు. అలాగా మీరు కూడా మీ పిల్లల్లో ఆ క్రియేటివిటీ కానీ
ఆ టాలెంట్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ మీరే యూఆర్కి బెటర్ చేసి నాట్ ద పేరెంట్స్. కాబట్టి మీరు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి చిల్డ్రన్ క్యారీలో వచ్చి మంచి ఆనందించాలని నిలుపుతీయాలి. మీరందరూ స్టూడెంట్స్ అందరూ ఒక ధన్యం పెట్టుకోవాలి. ఇదే మీటింగ్కి తమ్మిరెడ్డి శివశంకర్రావు చీఫ్ గెస్ట్గా వచ్చినట్లు ఈ బ్యాచ్లో ఉన్న ఏ వ్యక్తి అయినా ఇక్కడ చీఫ్ గెస్ట్గా ఈ స్కూల్కి రావాలని కోరుకోవాలి. కోరుకుంటున్నారా? చప్పట్లు కొట్టండి కోరుకుంటే. దాట్స్ నైస్. ఏ స్కూల్ అయితే మనం చదువుతున్నామో విద్యార్థిగా ఆ స్కూల్లోకి నేను చీఫ్ గెస్ట్గా రావాలి అంటే మీరు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళాలి. అప్పుడే రాగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకునే వ్యక్తిగా మీరు ఎదగాలి. అప్పుడే మీరు వస్తారు. అన్నిటికంటే మించింది ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. ముగ్గురికి వర్తిస్తుంది, స్టూడెంట్స్కి, చిల్డ్రన్కి, పేరెంట్స్కి అండ్ టీచర్స్కి. మన తెలుగులో తీసుకుంటే ఏది జరగాలంటే అది జరుగుతుంది అనే ఒక నానుడి ఉంది. హిందీలో తీసుకునేటట్టయితే వహీ హోగా జో తక్దీర్ మే లిఖా హో అంటారు. ఇంగ్లీష్లో తీసుకుంటే ఇట్ విల్ హ్యాపెన్ వాట్ ఎవర్ ది గాడ్ డిసైడ్స్ అని అంటారు. అంటే అన్ని భాషల్లో ఉన్నది ఏమిటి అంటే ఇక్కడ ఏది జరగాలనుకుంటే అది జరుగుతుంది, ఏది ప్రాప్తమైతే అది ప్రాప్తమవుతుంది అని అనుకుంటాం. మన మైండ్లో చూన్ చేసుకుంటాము. కానీ లార్డ్ బుద్ధా చెబుతాడు, ప్రతి వ్యక్తి తన గమ్యానికి తానే నిర్దేశకుడు. ఐ విల్ టెల్ యూ ఇన్ ఇంగ్లీష్, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ an architect of his own destiny. అంతేగాని ఇక్కడ ఎవరు అదృష్టంతో ఎవరు ఆశీర్వాదంతో మనిషి ఉన్నత స్థానంలోకి వెళ్ళడు అని మీ అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ దిశగా మీ జీవితంలో విజయాలు సాధించి మీ ఇంటికి, మీ తల్లిదండ్రులకి, మీ స్కూల్కి కూడా, సమాజానికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ మేనేజ్మెంట్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కని విషయాలు తెలియజేశారు సార్. మరి నెగిటివ్ యాటిట్యూడ్ సహజంగా మన జనరల్గా బంధువుల గురించి కానీ స్నేహితుల గురించి కానీ పిల్లలు చాలా పసిమొగ్గలు, వాళ్ళకి తెలియదు. మంచి మాట తీసుకుంటారు. దానికి ముందేమో అన్నయ్య రానయ్య చాలా మంచోడు అని, బాబాయ్ చాలా మంచోడు, లేదా పెద్దనాన్న చాలా మంచోడు అని చెప్పడం, వెళ్ళిపోగానే అదే బాబాయ్ అని చెప్పేది మంచి మాటలు కదా, అదే మామయ్య చెప్పేది మంచి మాటలు కదా అని సహజంగా అందరిలో తింటానే ఉంటాం. వాళ్ళకి అర్థం కాదు మంచి ఏంటో చెడులో పసిపిల్లలకి అర్థం కాదు. అందుకని అటు వాళ్ళు మంచికి చెడుకి కాకుండా పోతుంటారు. కాబట్టి డెలిబరేట్గా మంచిగా ఒప్పుకోండి, పిల్లల్ని తెలియజేయండి. చెడు ఉంటే వాళ్ళని పిల్లల్ని దూరంగా పెట్టండి. నటించడం పిల్లలకి నేర్పించద్దు. బాగా పిల్లలకి అది మంచిది కూడా కాదు. కాబట్టి సార్కి చాలా ప్రతిజ్ఞలు తెలియజేసుకుంటూ సార్ చెప్పినటువంటి హోంవర్క్ పద్ధతులు కూడా మనం చాలా వరకు మన స్కూల్లో పాటిస్తున్నాము. ఇంకా ముందు సూచనలు తీసుకొని మన మంచి స్కూల్ని మంచి స్కూల్గా మార్చుకుందాము. అదే మనం బాగా చేయడానికి బాగా ఉంటే డిఫరెన్స్. అట్లాగే ఉండటానికి బాగా ఉండటానికి కూడా బాగా ఉంటే డిఫరెన్స్. కాబట్టి మనం పర్ఫెక్ట్ కోరుకునే మనం కొంతమంది పర్ఫెక్ట్ పీపుల్స్ మనం తీసుకొని ముందుకెళ్దాం. సారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా సోదరుడు ఇందాక లేనప్పుడు కూడా పిల్లల గురించి ప్రస్తావన చెప్పుకున్నాం. వారిని ఒక్క 2 నిమిషాలు విద్యార్థులు ఆశీర్వదించుకోవచ్చున్నాను. తొంభైలో అతి కొద్దిమంది విద్యార్థులతో ప్రతిభావంతమైనటువంటి టీచర్స్తో దినదిన ప్రవర్తనంగా ఈరోజు 2016 అంటే దగ్గర 23 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి
ఎంతోమంది ప్రతిభావంతుల్ని విద్యా ప్రతిభావంతుల్ని ఇక్కడ చేసి గుంటూరు నగరానికి అలాగే నగర పాలనలో ఉన్నటువంటి ఒక విద్యా సంస్థని మా సోదరులు ఎన్ కోటేశ్వరరావు గారు అలాగే ఎన్ చక్రనాథ్ ఇద్దరు కూడా ఎంతోమంది ప్రతిభావంతుల్ని ప్రజ్ఞావంతులుగా చేసి ప్రజ్ఞా స్కూల్ అండ్ కాన్వెంట్ ద్వారా దేశ విదేశాలకు తమ యొక్క విద్యా సంస్థ ద్వారా పంపించి ఈ యొక్క ప్రజ్ఞావంతులైనటువంటి విద్యార్థుల ద్వారా దేశంతో పాటు ప్రపంచంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతి సాధించినటువంటి గుంటూరు నగరంలో ఒక చక్కటి విద్యా సంస్థగా పేరు గాంచినటువంటి ఈ విద్యా సంస్థ యొక్క 2016 సంవత్సరం యాన్యువల్ డే స్కూల్ యాన్యువల్ డే జరుపుకుంటున్న శుభ సందర్భంలో అలాగే వన్స్ చీఫ్ గెస్ట్ మెసేజ్ అయిపోయిన తర్వాత ఎవరికి అవకాశం ఉండదు. అట్లాంటి అవకాశాన్ని మన ఈరోజు మరొక ప్రజ్ఞావంతులుగా గుంటూరు నగరంలో డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ వారు పి శివశంకర్ గారు వారు ముఖ్య అతిథిగా చేసినందుకు అలాగే వారి సందేశం మంచి స్ఫూర్తినిచ్చి మీ యొక్క గుణగణాలని అలాగే మరింత పెంపొందించి మరింత ఈ విద్యా సంవత్సరంలో మరి ముఖ్యంగా 10th క్లాస్ రాస్తున్నటువంటి విద్యార్థులు వారి యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపన్యాసం ద్వారా మంచి రిజల్ట్స్ సాధిస్తారని అలాగే వారి యొక్క ఆశీస్సుతో ఈ ప్రజ్ఞా కాన్వెంట్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ యాన్యువల్ డే శుభ సందర్భంగా మీ అందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ ఇక ఈ విద్యా సంవత్సరం మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే టీచర్ ఏదైనా కానీ ఒక భవనానికి అతి ప్రధానమైనటువంటి విషయం మంచి పిల్లర్స్ ఉంటేనే ఆ యొక్క భవనం యొక్క మనుగడ అలాగే ఆ భవనంలో నివసించే వారికి మానసిక ప్రశాంతత అనేది పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి పిల్లర్స్గా ఉన్నటువంటి ఈ విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మన నాయుడు చక్రనాథ్ మరియు నాయుడు కోటేశ్వరరావు గారి ద్వారా మరింత మంది విద్యా కుసుమాన్ని తయారు చేసి ఈ ప్రజ్ఞా కాన్వెంట్ యొక్క ఉన్నతిని ప్రపంచ దేశాల్లో మీకు ఎక్కువగా తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారు కూడా ఈ యొక్క విద్యార్థులకి చక్కటి విద్యా సంస్థలో ఉన్నటువంటి క్రమశిక్షణతో పాటు మీ యొక్క ఇళ్లలో కూడా మంచి క్రమశిక్షణతో కూడినటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్తూ వారి యొక్క ప్రగతిని తోడ్పడాలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కలగజేసినటువంటి ఈ విద్యా సంస్థ అధినేతలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను మన ప్రజ్ఞా విద్యా సంస్థ అధ్యక్షులలో సోదరులు వెంకటేశ్వర గారి యొక్క కృషి లేదా వారి యొక్క ప్రోత్సాహం మరి చాలా అమోఘమైంది. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ప్రీకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ దాకా ఉన్నటువంటి విద్యార్థుల ప్రయత్నించడం వల్ల తల్లిదండ్రులు కొంచెం ఎలక్ట్గా ఉండండి. మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పి శివశంకర్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుంది, అవార్డు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అల్మాస్ వై అవినాష్ చిట్టుకుంట స్టూడెంట్, పి స్వాతి కృష్ణబాబు కాలనీ, ప్రీకేజీ ఏ సెక్షన్ షేక్ అల్మాస్ వై అవినాష్ పి స్వాతి, ప్రీకేజీ ఏ ప్లస్ సాత్విక టి సాత్విక అంకిరెడ్డిపాలెం స్టూడెంట్, శర్వాణి నగరపాలెం స్టూడెంట్, డి శర్వాణి నగరపాలెం స్టూడెంట్, సాయి రంజిత దియా సంపత్ నగర్ స్టూడెంట్, ప్రీకేజీ ఏ ప్లస్
ప్లీజ్ పేరెంట్స్ కూడా రండి అమ్మా. మీరు పేరెంట్స్ కూడా రండి. ఈజీగా ఉంది, చిన్నపిల్లలు రాలేదు కాబట్టి పేరెంట్స్ కూడా రండి. వై అవినాష్, మాహిరా బేగ్, ప్రీకేజీ మాహిరా బేగ్, ప్రీకేజీ సర్వర్ బి, ప్రీకేజీ మృదులత, ప్రీకేజీ మృదులత, ప్రీకేజీ తనుష్, రెడ్పారాణి కోబులాట్ కాలేజ్ స్టూడెంట్, తనుష్ ఏడ్కూరు స్టూడెంట్, ఉషశ్రీ నగరంపాలెం స్టూడెంట్, వాళ్ళు ఇప్పుడే రావచ్చు. అలానే ఎల్కేజీ రుక్సానా, నుషాద్ అలీ, భవానీ ఎవరికి ఉండండి, త్వరగా పైకి రావడానికి ప్రయత్నం చేయండి. టీచర్స్ నేమ్స్ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి రెడీగా ఉండండి. ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ అందరూ కూడా. ఎల్కేజీ రుక్సానా, నూషద్ అలీ, భవానీ, ఎల్కేజీ ఏ ప్లస్, ఫరహా, షమా, వెంకట వివేక్, రుక్సానా, ఎల్కేజీ రుక్సానా, నూషద్ అలీ, భవానీ, ఫరహా, షమా, వెంకట వివేక్, పొందిక, కొత్తూరు పొందిక, హిమశ్రీ కార్తి, వెంకటపాలెం స్టూడెంట్, ధనరాజ్, ఉప్పల్పాడు స్టూడెంట్, శ్యామ్ భరత్, నగరంపాలెం స్టూడెంట్, అఖిల్ కృష్ణ, ఏడుగురు స్టూడెంట్, శ్యామ్ భరత్, నగరంపాలెం స్టూడెంట్, అఖిల్ కృష్ణ, నలచెరువు, కావ్య, నగరంపాలెం, యూకేజీ స్టూడెంట్స్ బి అలర్ట్. ఎస్కే షఫీ, కృష్ణబాబు కాలనీ, ఎస్కే షఫీ, కృష్ణబాబు కాలనీ, ఎం ఉదయ్ కిరణ్, దాసరపాలెం స్టూడెంట్, ఎం ఉదయ్ కిరణ్, దాసరపాలెం స్టూడెంట్, ఎస్కే పర్వీన్, నగరంపాలెం స్టూడెంట్, యూకేజీ ఏ సెక్షన్ షఫీ, ఉదయ్ కిరణ్, పర్వీన్, యూకేజీ ఏ ప్లస్, జహీర్, నగరంపాలెం స్టూడెంట్, జహీర్, సబీనా సిద్దికా, నగరంపాలెం స్టూడెంట్, వై భవ్యశ్రీ, వై భవ్యశ్రీ, యూకేజీ ఏ1 జి జషిత, నగరంపాలెం, వి నాసిశ్రీ ప్రియ, ఆరగ్రహారం, ఎస్బి ఇమ్రాన్, నగరంపాలెం, యూకేజీ ఏ2 డి పవన్ కళ్యాణ్, ఏడ్కూరు స్టూడెంట్, వి జోష్నప్రియ, లింగపాలెం స్టూడెంట్, ఎం రిషి, నగరంపాలెం స్టూడెంట్,
జయసింధు, ప్రణతి, రాధాలావణ్య, జయసింధు, వరుణ్ నాయుడు, ఫస్ట్ క్లాస్ వరుణ్ నాయుడు, ఎస్కే బాజీ, ముఖ్యార్ స్టూడెంట్, జే సాయి మారుతి, ఫస్ట్ క్లాస్ A2 సాయి మారుతి, కేవీసీ కాలేజ్ స్టూడెంట్. Second class A1 లహరి ప్రియా, నారాయణ స్టూడెంట్, లహరి ప్రియా, కే మెస్సి నిహారిక, నగరంపాలెం స్టూడెంట్, కే మెస్సి నిహారిక, ఎస్ భానుశ్రీ మణికంఠ, ఓల్డ్ గుంటూరు స్టూడెంట్. లహరి ప్రియా, సెకండ్ క్లాస్ లహరి ప్రియా, మెస్సి నిహారిక, భానుశ్రీ మణికంఠ. సెకండ్ క్లాస్ జాహ్నవి, నగరపాలెం స్టూడెంట్, జాహ్నవి, సహస్ర, ఏటి అగ్రహారం సహస్ర, పొత్తూరు తేజశ్రీ, పొత్తూరు తేజశ్రీ. సెకండ్ క్లాస్ A+ జి హేమలత, నాయుడుపేట. వై ప్రమీల, చెక్ పోస్ట్, వై ప్రమీల, జే రవీంద్ర నాయక్, కొత్త కాలనీ. PKG students, V Chaitanya, Lingapan Flats, V Chaitanya. First class, Asma Kausar, Nagampalan, Tanya Kausar, Dasapalan, Balram Prasad, Nagampalan, Sri Manikanta, Nagampalan, Sivanaga Hindu, Mayapeta. Asma Kausar, Tanya Kausar, Balram Prasad, Sri Manikanta, Sivanaga Hindu. Second class, Best in Award, Best in Attendance Awards, Jashwant, Nagampalan, Nazma Banu, Hasini, Edmund
అఫ్లైన్ నగరంపాలెం, నాగచరిత వై దీపక్ శ్రీనివాసరావుపేట్, వెంకటసాయి మేఘన అఫ్లైన్ నాగచరిత దీపక్ ఎల్కేజీ స్టూడెంట్స్ వెస్టర్న్ యాటిట్యూడ్, రూపన్ లాస్యశ్రీ హాసిని మహేక్, రూపన్ లాస్యశ్రీ హాసిని మహేక్ యూకేజీ వెస్టర్న్ యాటిట్యూడ్ అవార్డ్, ఫయాజ్ అహ్మద్ సుహానా లోకల్ సుహానా, హేమ శశాంక్ ఏకభక్త నగర్ శశాంక్ ఫస్ట్ క్లాస్ వెస్టర్న్ యాటిట్యూడ్, పి అఖిల్ ఏకనారం అఖిల్, ఎస్కే సానియా లోకల్ సానియా, ఎస్ యశస్విని నగరంపాలెం యశస్విని, సంజయ్ రాజ్ చెక్ పోస్ట్ సంజయ్ రాజ్ సెకండ్ క్లాస్, ప్రహర్ష సంపత్ నగర్, హర్ష నయూం నగరంపాలెం, శివపార్వతి ఏటుకూర్, ఇప్పుడు యూకేజీ వరకు పాటలు అయిపోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పాటలు కూడా అయిపోతుంది. ఇక చివరి తర్వాత చివరిగా ఈ సమావేశం గురించి ఇక మన ఆటపాటలకి నాది పలుకుతాం. దానికన్నా ముందు మన కోసం సమయం వెచ్చించి మనకు ఈ మొదలైన క్షణాలు గడిపినందుకు మన స్కూల్ తరఫు నుంచి వచ్చిన గెస్టులందరూ కూడా ఒక చిరు సత్కారం జరుగుతుంది. ముందుగా మనకు మంచి దిశానిర్దేశం చేసి భావి గోడల నిర్మాణానికి కలగట్టినటువంటి నిత్య కృషి వాళ్ళు తమ్మారెడ్డి శివశంకర్ గారికి మన పెట్టిన స్కూల్ డైరెక్టర్ చీఫ్ సత్కారం చేస్తారు. ప్లీజ్ సార్. తర్వాత ముఖ్య అతిథి చేతుల మీదుగా వైద్యులు నాగార్జున గారికి తిరు సత్కారం.
అదేవిధంగా మన ఆత్మీయ సోదరులు వెంకటేశ్వర గారు చీఫ్ సత్కార్ 12 శాసనసభ తప్పదు. విన్నపం చేసి ఇలాగే ముగిస్తారు ఈ కార్యక్రమానికి. మనం సహజంగా మంచి మంచి మాటలు విన్నప్పుడు లేదా మన టీవీలో వచ్చే భక్తి ఛానల్ కానీ ఆరాధన ఛానల్ కానీ చూసినప్పుడు మనం చాలా మారాలని మనం ఇదే విధంగా నడుచుకోవాలని చెప్పి రాఘవేంద్ర కోటేశ్వర గారు లేకపోతే మంచి మత పరివర్తనలో కేసన్ గారు లేకపోతే హాజీ గారు చెప్పినప్పుడు మనం అదేవిధంగా ముందుకెళ్ళాలని మన పిల్లలు ముందుకు తీసుకెళ్ళాలని ఆ ప్రోగ్రాం అయ్యేంత వరకు మనం ఉంటామని అనుకోవడం జరుగుతుంది. తర్వాత ఆ ప్రోగ్రాం నాకు ఛానల్ లాగానే మళ్ళీ ఆ ఛానల్ మూడులోకి ఆ డిస్కో మూడులోకి మనం వెళ్ళిపోతాం. అలా కాకుండా మన 23 యాన్యువల్ డే మనం అనుకున్న మాటలు మనం ఆలోచనలు ఇవన్నింటినీ కూడా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తూ రేపు మళ్ళీ మనం జరగబోయే యాన్యువల్ డేలో పేరెంట్స్ డే వచ్చి చాలా బాగా జరిగింది, మనం ఆ రోజు అనుకునేది జరిగింది, మనం నెరవేర్చడం అనే విధంగా ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ ఇప్పుడు దాకా కార్యక్రమం మీద అత్యంత ఆసక్తి ఉన్నప్పుడు కూడా మంచి మాటలు విన్నందుకు మంచి మనసుతో మీ మాట్లాడినందుకు సంతోషం తెలియజేస్తూ ఈ జాతీయ గీతాలనుకున్న కార్యక్రమం లాస్ట్లో చేయడం జరుగుతుంది. సభ్యులందరికీ అర్జునులందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా పూర్వ విద్యార్థులు ఉన్నారు వారికి కూడా కొంచెం సేపు ఆగిన వారికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పేరు పేరు అందరికీ కూడా శాసనసభ్యులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. జై హింద్.